మనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం పర్యటన చేస్తా ఉన్నారు కదా. అయితే దీంట్లో భాగంగానే ఆయన్ని మధ్యలో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కార్మికులు అయితే ఆయన్ని కలవడం జరిగిందనమాట. సో దీంట్లో పాటు మరి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, దాని తర్వాత మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మరి ఇబ్బందులన్నీ కూడా మరి ఆయనకి వినతి పత్రం రూపంలో అయితే అందించడం జరిగిందనమాట. అయితే మరి దీని గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు. అయితే ఆయన ఏమన్నారు అంటే, మేము అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము ఆల్రెడీ చెప్పాం అసెంబ్లీలో, ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ప్రైవేటీకరణకు ఒప్పుకునేది లేదు అని చెప్పేసి మేము అప్పుడు చెప్పాం. దాని తర్వాత మరి నరేంద్ర మోడీ గారికి కూడా మేము లేఖలు రాసాము. మరి అంతకుముందు ఏది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకటే మాట మీద ఉన్నాం, దాని తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇదే మాట మీద ఉన్నాం. మరి ప్రైవేటీకరణ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకునేది లేదు. సో దీనికోసం అని చెప్పేసి మేము ఎటువంటి పోరాటానికైనా సిద్ధమే, ఎటువంటి త్యాగాలకైనా సరే మేము సిద్ధమే అని చెప్పేసి మరి వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగిందనమాట. సో మరి దీనికి సంబంధించి మరి వైసీపీ మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఉండటానికి వైసీపీ మరి ఒక భరోసాగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక హామీ ఇవ్వడం జరిగిందనమాట.